చెప్పాను కదండి ఇందాక ఆయుర్వేద వనమూలికలతో కూడినటువంటి పట్టి. ఈ పట్టి మీ మోకాళ్ళకి వేస్తాను. వేసిన తర్వాత మీకు ఒక 10-15 రోజుల్లోనే మంచి మార్పు వస్తుంది. చక్కగా మోకాళ్ళలో గుజ్జది పట్టడానికి కూడా మంచి మందులు ఇస్తాను. వేద్దాం, పట్టి వేద్దాం. సరే, ఇది ఆయుర్వేద మెడికేషన్ పట్టి అంటున్నారు కదా? అవునండి. సో ఇటువంటి మెడికేషన్ అనేది ఆయుర్వేద మెడికేషన్స్ వాడారు సార్? అంటే దీంట్లో నల్లేరు అనేటువంటి ఒక చెట్టు గురించి మీరు బాగా వినే ఉంటారండి. ఆ నల్లేరు చెట్టులో నుంచి ఉన్నటువంటి బెరడ ఏదైతే ఉందో ఆ వనమూలిక ప్రధాన వనమూలికలుగా ఉంటుందండి. దాన్ని వేసి ఈ పట్టీని అనేటువంటి తయారు చేస్తారండి. సో దానివల్ల ఆ మెడిసిన్ అన్నది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఎస్పెషలీ నీ జాయింట్ పెయిన్ రిలీవ్ అవ్వడానికి కానీ. సో ఈ పట్టీ ఏంటంటేనండి, వేసిన తర్వాత ఇమ్మీడియట్లీగా లోపల ఉన్నటువంటి ఇన్ఫ్లమేషన్స్ ఏదైతే బోను మధ్యలో ఉన్నటువంటి గుజ్జుపోయి డైరెక్ట్గా 2 బాల్స్ కూడా అతుక్కుపోయి చిన్న ఇన్ఫ్లమేషన్స్ ఉంటాయండి. ఈ పట్టి వేయడం వల్ల ఏమవుతుందంటే వెంటనే బ్లడ్ సర్క్యులేషన్ అంతా డెవలప్ అయిపోయి ఆ ఇన్ఫ్లమేషన్స్ అన్ని విత్ ఇన్ 10-15 డేస్లో తగ్గిపోతాయండి. ఇంకా ఆ తర్వాత ఇంకా మనం ఇచ్చే మెడిసిన్లో కార్టిలేజర్ డెవలప్ అవడం ఇదంతా కూడా మనం చూస్తూ ఉంటాం. అంటే సార్, ఇప్పుడు మనం 100% చూడవచ్చా రిజల్ట్? లేదంటే ఈ గుజ్జు అనేది రీజనరేట్ అవ్వదని అంటూ ఉంటారు, అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? మీరు అన్నది కరెక్టే. 100% అని మనం చెప్పలేమండి. ఉదాహరణకి ఈ పేషెంట్ను చూస్తున్నారు, ఈమెకు ఒక 60 years సుమారుగా ఉండొచ్చు. అయితే ఇప్పుడు ఈమెకి ఒక 80% పైనే గుజ్జు అనేటువంటిది అరిగిపోయింది, కార్టిలేజ్. ఇప్పుడు ఈమె లైఫ్ మళ్ళా లీడ్ చేసుకోవడానికి, వారి పనులు వారు చేసుకోవడానికి అరౌండ్ 15-20% కార్టిలేజ్ డెవలప్ అయితే చాలండి. ఆ డెవలప్మెంట్ అనేటువంటిది మన ఆయుర్వేదంలో మనం ఇచ్చేటువంటి మందుల ద్వారా కానీ ఈ పట్టి ద్వారా కానీ అవుతుందండి. ఆ చిన్న స్థాయి పట్టినటువంటి ఆ 15% కార్టిలేజరు అది సరిపోతుందండి. ఇంకా ఏం గారి పనులు చేసుకోవడానికి ఒక 15 years 10 years హ్యాపీగా లైఫ్ లీడ్ చేసుకోవడానికి సహాయపడుతుందండి. సో మీరు వేసే ఈ పట్టి, మీరు ఇచ్చే మెడికేషన్ అనేది ఫాలో అయితే సో రిమైనింగ్ లైఫ్ అనేది లీడ్ చేసుకోవచ్చు అంటారు? హ్యాపీగా చేసుకోవచ్చు అండి. ఓకే, అంటే రిలీఫ్ వస్తుంది. అట్ ద సేమ్ టైం గుడ్స్ అనేది ఒక 20-30% వరకు అది పెరుగుతుంది. కరెక్ట్. సో దాంతో సర్వైవల్ అవ్వచ్చు. కరెక్ట్ అండి. ఓకే. సో ఈ పట్టి ఎన్ని రోజుల పాటు ఉంచుకోవాలి సార్? ఇది దీంట్లో ఉన్నటువంటి మెడికల్ వాల్యూస్, ఆయుర్వేద మెడికల్ వాల్యూస్ ఎస్పెషలీ 20 days ఉంటాయండి. ఈ 20 days తర్వాత దాని మెడికల్ వాల్యూస్ అన్ని అయిపోతాయి. ఆ తర్వాత ఆ పట్టిని మనం తీసేయడం జరుగుతుంది. అదేవిధంగా మరీ ఇబ్బందిగా ఉన్నటువంటి పరిస్థితులు అంటే ఇలాంటి వారికి దీన్ని కంటిన్యూషన్గా ఒక 3-5 times చేయాల్సి వస్తుందండి. వేస్తే కానీ అప్పుడు లోపల ఉన్నటువంటి ఇన్ఫ్లమేషన్స్ తగ్గి మనం ఇందాక మాట్లాడుకున్నట్టుగా కార్టిలేజ్ అంతా డెవలప్ అవడానికి చాలా వరకు కూడా సహాయపడుతుందండి. సో పేషెంట్ కండిషన్ బట్టి పట్టీలు ఎన్నిసార్లు వేయాలన్నది తెలుస్తుంది. కరెక్ట్ అండి. మ్యాక్సిమం 5 times అండి, అంతకు మించి అయితే అవసరం ఉండదు. ఇంకా ఈ 5 monthsలోనే చాలా వరకు కూడా ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా 15%-20% కార్టిలేజ్ డెవలప్ అవుతుంది. ఆ తర్వాత మన దగ్గర ఉన్న చిన్న ఆయిల్స్ అట్లాగా రాసుకుంటూ వాళ్ళ లైఫ్ని హ్యాపీగా లీడ్ చేసుకోవచ్చు అండి. సో ఇప్పుడు బాతింగ్ అంటే స్నానం చేసేటప్పుడు ఇబ్బందిగా ఉంటుంది కదా, రిమూవ్ చేసి మళ్ళీ అప్లై చేయాలంటారా? లేదండి, ఇది కంప్లీట్గా వాటర్ ప్రూఫ్ పట్టి అండి. మనం ఒకసారి అతికిచ్చేసిన తర్వాత ఇది గమ్ముతో చుట్టూ అతుక్కుపోద్దండి. ఆ మధ్యలో మెడిసిన్ ఉంటుంది. ఇంకా స్నానం చేసుకోవడం కానీ అట్లాగే చిన్న డ్యూటీలు చేసుకునే వాళ్ళకి రోజువారి పనులు చేసుకోవడానికి దీనివల్ల ఇట్టి అభ్యంతరం ఉండదండి. రొటీన్గా వారి పనులు వాళ్ళు చేసుకోవచ్చు. పట్టితోనే స్నానం చేసుకోవచ్చు అండి. ఇది వాటర్ ప్రూఫ్ పట్టీ అండి. చూశారు కదండి మా ఆయుర్వేద పట్టి వైద్య విధానము. ఇలాగ చాలా మంది అండి మా క్యాంపుల్లో కొన్ని వందలాది మంది వచ్చి వారు మంచిగా రికవర్ అయ్యి చక్కగా వారి పనులు చేసుకోవడం జరుగుతుంది. మరి ఇలాంటి వైద్యం మీరు చేయించుకోవడానికి మరి మీరు కూడా రండి, మీకు మంచి వైద్యం చేసి పంపిస్తాం.
ఓకే సార్. సో మోకాళ్ళ నొప్పులకు సంబంధించి ఆయుర్వేద పట్టి అంటే మెడికేషన్ పట్టిని మీరు చేసే విధానాన్ని డెమో రూపంలో చాలా చక్కగా వివరించారు సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.